హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సబ్స్క్రైబర్లకు అదిరే శుభవార్త అందించింది కేంద్రం. ఉద్యోగులు ఇకపై తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం ₹1,00,000 వరకు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం వివరాలు వెల్లడించినట్లు హిందుస్థాన్ టైమ్ ఒక కథనం ప్రచురించింది. ఇప్పటి వరకు ఈ పీఎఫ్ ఖాతా నుంచి ఒక్కసారి గరిష్టంగా 50,000 మాత్రమే ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దానిని 1,00,000కు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారని తెలిపింది. కేంద్ర కార్మిక శాఖ కొద్ది రోజులుగా ఉద్యోగాల భవిష్య నిధి సంస్థ ఆపరేషన్లో పలు మార్పులు చేసింది. అందులో ప్రధానంగా కొత్త డిజిటల్ ఫ్రేమ్ వర్క్, పీఎఫ్ ఖాతా నిర్వహణ సులభతరం చేయడం, ఫిర్యాదులపై త్వరగా స్పందించేందుకు గల మార్గదర్శకాల వంటివి ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు తమ ఉద్యోగ కాలం 6 నెలల గడవక ముందే పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందు 6 నెలలు గడిచే వరకు డబ్బులు తీసుకునేందుకు అవకాశం లేదు. ఈ ఆంక్షల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. పెళ్లిళ్లు, వైద్య చికిత్సల వంటి ఖర్చుల కోసం ప్రజలు ఎక్కువగా ఈపీఎఫ్ఓని పొదుపుపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలోనే పీఎఫ్ ఖాతా నుంచి సింగిల్ ట్రాన్సాక్షన్లో నగదు విత్డ్రా పరిమితిని 1,00,000కు పెంచుతున్నాం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్టీఏ సర్కారు ఏర్పడిన 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా కార్మిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ప్రజల వినియోగ ఖర్చులు భారీగా పెరిగిన క్రమంలో గతంలో ఉన్న లిమిట్ని పెంచి కొత్త విత్డ్రా లిమిట్ నిర్ణయించినట్లు చెప్పారు. ప్రొవిడెంట్ ఫండ్ అనేది 1 కోటి మందికి పైగా ఉద్యోగులకు రిటైర్మెంట్ ఆదాయం కల్పిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ సేవింగ్స్ వడ్డీ రేటు 8.25% ఉంది. మధ్యతరగతి వేతన జీవులకు ఈ వడ్డీ రేటు చాలా కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు ఈపీఎఫ్ఓలో సభ్యత్వం లేని ఆర్గనైజేషన్లు ప్రభుత్వం రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్లతో చేరేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. పలు సంస్థలు సొంత ప్రైవేట్ రిటైర్మెంట్ స్కీమ్స్ అమలు చేస్తున్నాయి. 1954లో ఈపీఎఫ్ఓ ఏర్పాటు చేయక ముందు నుంచే ఉన్న ఫండ్స్ అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పుడు అవి ఈపీఎఫ్ఓలో చేరేందుకు కేంద్రం అనుమతిస్తుంది. మొత్తంగా 17 కంపెనీలు ప్రైవేట్ రిటైర్మెంట్ స్కీమ్స్ రన్ చేస్తున్నాయి. వాటిల్లో 1,000 కోట్ల పైగా నిధులు ఉన్నట్లు సమాచారం.